ఆత్మకూరు నిర్మలా హై స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సిస్టర్ జాన్ పాల్, ప్రిన్సిపల్ జ్ఞానసుందరి మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా నిర్మలా పాఠశాల ఎప్పటికి కూడా అన్నిట్లలో ముందంజ ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఒకసారి ఈ యొక్క ఆగస్టు 15th సందర్భంగా మేము మా విద్యార్థులతో చక్కటి ప్రోగ్రాం ఇప్పించాము. దాంట్లో మన భారతీయతను ఉట్టిపడేటట్లు, మన భారతదేశం మీద ప్రేమ, భారతదేశం అంటే భారతీయులు ఇలాగా ఉండాలనేటువంటి మా విద్యార్థులు చక్కగా అనర్గళంగా మాట్లాడినారు. వారికి నేను ఎంత అభినందిస్తున్నాను. అదేవిధంగా మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ పాఠశాల యొక్క ఉన్నతి కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. యాజమాన్యము కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మా విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మా యొక్కసారి మన స్వాతంత్ర్యం నేర్పించేటువంటిది ఏంటిదంటే మనందరం కూడా నిజమైనటువంటి భారతీయ పౌరులంగా ఉండాలి. భారతదేశాన్ని భారతీయతని మనం అంటిపెట్టుకుని ఉండాలని, దాన్ని ఎప్పుడు కూడా మనం అనుగుణంగా ఉండాలని చెప్పేసి మన యొక్క స్వాతంత్ర్యం కూడా మనం నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా మనము బ్రిటిష్ వారి యొక్క 200 సంవత్సరాలు వాళ్ళ యొక్క పాలనలో ఉండి వాళ్ళు ఎంతగా అణగార్చినారు. దాని నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కూడా, స్వాతంత్ర సమర యోధులందరూ కూడా కష్టపడి ఎంతో తమకు ఇష్టమైన వాటిని అన్నింటి కూడా వాళ్ళు వదులుకొని, తమ యొక్క సమయాన్ని, తమ యొక్క యూత్ని అన్నిటిని వాళ్ళు వదులుకొని సమైక్యతతోటి వాళ్ళు ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు మనకు స్వాతంత్రం తీసుకుని వచ్చినారు. మనం కూడా మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని మనం తీసేసుకొని ఈ యొక్క స్వాతంత్ర దినం నేర్పించేటువంటి స్వేచ్ఛ అనేది మనకు కావాలంటే మనం కూడా మనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటి కూడా మొబైల్ కానీ, టీవీలు కానీ, నెట్లు కానీ అన్నీ కూడా మన నాలెడ్జ్ని పెంపొందించుకునే విధంగా మనం చేసుకుంటూ మన యొక్క జ్ఞానాభివృద్ధి చేసుకుంటూ మన దేశానికి గర్వకారణంగా ఉండాలని, మన కుటుంబాలకి మనం మార్గదర్శకులుగా ఉండాలని, మన పాఠశాలలో మనం మంచి విద్యార్థులుగా ఉండి మన పాఠశాల యొక్క పతాకాన్ని ప్రతి సంవత్సరం కూడా పైకి ఎగురవేస్తూ మీరందరూ ముందుండాలని, మీరు భారత పౌరుడిగా ఎదగాలని, మీరు యొక్క భారతదేశంలో ఒక మంచి గొప్ప చరిత్ర సృష్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మలా హై స్కూల్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు. కాబట్టి మనం ఇండియన్స్గా ఈ నిర్మలా స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులందరికీ మేము చెప్పేది, మనం ఇతరులను ప్రేమించాలి, మంచి మనసు కలిగి ఉండాలి, అలాగే ఎదగాలి. మనం భవిష్యత్తులో మన దేశానికి మనం ఏం చేయాలి దాని మీద దృష్టి పెట్టి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని మా ఆశ. కాబట్టి ఈ 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా నిర్మలా హై స్కూల్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.